జటాదర మూవీ రివ్యూ స్టారింగ్ బై సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా, శిల్పా శిరోద్కర్, డైరెక్టెడ్ బై అభిషేక్ జైస్వాల్. వరుస ఫ్లాప్స్ తో సతమతం అవుతున్న సుధీర్ బాబుకి జటాదర హిట్ ఇచ్చిందా లేదా, ఈ సినిమాతోనైనా సుధీర్ బాబు కంబ్యాక్ ఇచ్చాడా లేదా, ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసి కిందున్న సబ్స్క్రైబ్ ఆప్షన్ ఒక నొక్కు నొక్కండి, దరిద్రం వదిలిపోద్ది. SSMB 29 నుంచి పృథ్వీరాజ్ సుకుమార్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ చూసినాక నాకు ఏమనిపించింది అంటే, జక్కన్ ఈసారి టెక్నాలజీని గట్టిగా వాడబోతున్నాడు అనిపించింది. కానీ ఇప్పటికే మనం ఎన్నో సార్లు ఈ వీల్ చైర్ విలన్స్ చూసినాం. ఏదో వాళ్ళకు అవసరం ఉంటుంది, దానికోసం హీరోని వాడుకుంటారు. చాలా కథల్లో చూసాం. ఇట్లాంటి కథల్లో ఇట్లాంటి విలన్ ని జక్కన్ ఎలా ప్రెజెంట్ చేయబోతున్నాడు అన్నదే ఎక్సైటింగ్ ఉంది. ఇంకా సినిమా నుంచి చాలా స్టఫ్ రాబోతుంది. ఆ అప్డేట్స్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇంటూ ద రివ్యూ. ఇక మూవీ ప్లాట్ ఏంటంటే, పూర్వకాలంలో మనుషులు వాళ్ళు సంపాదించిన సంపదను, బంగారాన్ని దొంగల నుండి రక్షించుకోవడానికి బంధనాలు వేసి భూమిలో పారేసేటోళ్ళు. ఆ బంధనాల్లో మోస్ట్ డేంజరస్ బంధనం పిశాచ బంధనం. ఇక అట్లాంటి పిశాచికి దయ్యాలంటే నమ్మకం లేని మన హీరో గోస్ట్ హంటర్ ఎందుకు ఎదురెళ్లాడనేది మీరు సినిమాలో చూస్తారు. నౌ కమింగ్ టు ద పాజిటివ్స్. మెయిన్ కోర్ ఆఫ్ ద మూవీ ప్లాట్ లైన్ ఏదైతే ఉందో అది ఒక్కటే వర్త్. ఆ కాన్సెప్ట్ ను కూడా చాలా బాగా డీల్ చేశారు. ఒక హారర్, సోషియో, ఫ్యాంటసీ మూవీస్ లో పెట్టాల్సిన ఎలిమెంట్స్ అన్ని పెట్టుకుర్రు. అక్కడక్కడ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ వర్క్ అయినాయి. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్టింగ్ వేలోనే డీల్ చేసిర్రు. ఇట్లాంటి స్టోరీస్ ను డెవలప్ చేసి చాలా కష్టం, కానీ బాగా చేసిర్రు గంతే. నో కమింగ్ టు ద నెగటివ్స్. సినిమా కాదు భయ్యా, ఇది సీరియల్. ఏ మాత్రం ఎఫర్ట్స్ పెట్టినట్టు అయితే అస్సలు అనిపించలేదు. ఎవ్రీ సీన్ అన్నెసెసరీ. సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే, సోనాక్షి సిన్హా ఎందుకు పెట్టిర్రా ఆమెను క్రింజ్ స్టఫ్ తీసుకొచ్చి ఎందుకురా మా మీద రుద్దుతారు అనిపించింది ఆమె క్యారెక్టర్ చూసినాక. ఆమె క్యారెక్టరే అట్లట్లుందిరా అంటే ఆమె చేసిన యాక్టింగ్ ఉందిరా అయ్యా దారుణం. అట్లాంటి టెరిబుల్ పర్ఫార్మెన్స్ ఇంతవరకు చూసింది లేదు. ఇక సినిమాలో VFX ఉంటాయి. బాహుబలి రేంజ్ VFX అది క్లియర్ గా కనిపించేస్తా ఉంటుంది మన గ్రీన్ స్క్రీన్ అనేది. చాలా దారుణంగా యూజ్ చేసారు దాన్ని అయితే. ఈ సినిమాలో అసలు లవ్ ట్రాకే అవసరం లేదు, అనవసరంగా బుక్కిర్రు. ఆ లవ్ ట్రాకే బొక్కరా అంటే దాని చుట్టూ అన్నెసెసరీ సీన్స్ పెట్టిర్రు, అవి ఇంకా బొక్క. సినిమా ఫ్లో దొబ్బడానికి తప్ప ఎందుకు పనికిరాలేవు అవి. లిటరల్లీ సెకండ్ హాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఉంటది, ఎందుకురా పెట్టిర్రు, ఎందుకురా చంపుతుర్రు అనిపిస్తుంది. చాలా అంటే చాలా డ్రాగ్ చేసి సీరియల్ అంటే సీరియల్ కంటే ఎక్కువ డ్రాగ్ చేసి దొబ్బిర్రు. సినిమాలో హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి, కానీ అవేవి మనల్ని ఇంప్రెస్ చేయవు. ఏందిరా ఇది ఇట్టా ఉంది అనిపిస్తుంది మనకైతే. సినిమాకు మేజర్ హైలైట్ ఆ కాన్సెప్ట్ ని మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి గింత కూడా ఎఫర్ట్ పెట్టలేదు. ఇక దొరికింది కదరా AI అని A to Z కుక్కి మింగిర్రు AI ని. 1-2 చోట్ల ఓకే, కానీ అస్తమానం అదే యూజ్ చేసి సిరాకు మింగించారు. ఇక ఇవే దారుణం రా అంటే ఆ డబ్బింగ్ ఒకటి అస్సలు సింక్ ఉండదు. ఏదో లేక పోతుందిరా, ఇంతకంటే దరిద్రాన్ని చూడలేదురా అనుకున్న టైంకి వస్తాయిరా సాంగ్స్, అది ఇంకా దరిద్రం. అవసరం లేని ఐటెం సాంగ్స్ పెట్టి అనవసరంగా ఏఐని పెట్టి మంచి కాన్సెప్ట్ ని చెడమింగారు. మినిమం ఎఫర్ట్స్ పెట్టుంటే సినిమా ఎక్కడికో వెళ్ళేది. నో కమింగ్ టు ద టెక్నికల్ ఆస్పెక్ట్. సినిమాటోగ్రఫీ బాగుంది, VFX అయితే దారుణం, మ్యూజిక్ అండ్ సాంగ్స్ అయితే అస్సలు ఎక్కలేదు. టెక్నికల్లీ కూడా సినిమాలో ఏం లేదు, మొత్తం గ్రీన్ స్క్రీన్. నో కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్. ఎప్పుడు చెప్పేలాగే ఈ సినిమాకి కూడా సుధీర్ బాబు ప్రాణం పెట్టేశాడు. లిటరల్లీ క్లైమాక్స్ లో ఆయన యాక్టింగ్ చూస్తే గూస్ బంప్స్ వస్తాయి. పాపం చాలా కష్టపడ్డాడు, కానీ ఏం ఫలితం లేదు. ఇక రిమైనింగ్ అందరూ కూడా వాళ్ళ రోల్స్ లో బాగానే చేసినట్టున్నారు. నాకైతే పెద్దగా ఎక్కలేదు. నో కమింగ్ టు ద డైరెక్టర్ అభిషేక్ జైస్వాల్. నువ్వు తీసుకున్న కాన్సెప్ట్ ఏదైతే ఉందో బాగుంది, కానీ నీ ఎగ్జిక్యూషన్ ఉంది దారుణం అయ్యా. ఇంతకు మించి మనకు మాటలు రావట్లేదు. దట్స్ ఇట్ ఫర్ ది